మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది తీసుకొచ్చి నీకు కట్టాను. అది నీ చేతికి ఉండుంటే నువ్వెంతో బాగుంటావు, నీ లైఫ్ ఎంతో బాగుంటుంది అని అక్కడ పూజారి చెప్పారు. అలాంటి దాన్ని నువ్వెలా మిస్ చేసుకున్నావు? తారా మేడం, మీరు నా గురించి ఎంతగానో ఆలోచిస్తారని తెలుసు. మీరు నా కోసం ఏదైనా చేస్తారని తెలుసు. కానీ ఈ తాయెత్తు ఎలా పడిపోయిందో నాకైతే గుర్తులేదు. అయినా దాని సంగతి వదిలేయండి. నా జీవితం ఎలా ఉంటే అలా ఉంటుంది. నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదని వదిలేసే ఉద్దేశం నాకు లేదు గోపి. నువ్వు బాగుండాలి, నీ లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుక్షణం తప్పిస్తున్నాను. దానికోసం నేను నా ఏంటి చెప్పండి తారా మేడం, నాగిపోయారు. ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పాను కదా, నువ్వు ఎప్పుడూ బాగుండాలి, నీ లైఫ్ ఎంతో కలర్ఫుల్గా ఉండాలి, నువ్వు కోరుకున్నదే జరగాలి. అందుకే నీకోసం దండం పెట్టుకుని ఆ తాయెత్తు తీసుకొచ్చాను. కానీ అది ఇప్పుడు నీ చేతికి లేదు అంటే బాధ అనిపించింది. నాకు తెలుసు కాంతారా, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని. ఆ తాయెత్తు కట్టింది కూడా నాకు గతం గుర్తు రావాలి అని. కానీ ఆ తాయెత్తు నా నుంచి దూరం అయింది. దేవుడు కూడా నేను నీకు దూరం అవ్వాలని నిర్ణయించేశాడు. అందుకే మహిమాన్వితమైన ఆ తాయెత్తును దూరం చేసి నేను ఎప్పటికీ నీ వాణ్ణి కాదు అని నిరూపించాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? తారా గోపితో ఏం మాట్లాడుతుంది? వెళ్ళిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ తిరిగొచ్చింది. అది ఇక ఎప్పటికీ కనిపించదనుకునేసరికి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అది తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎవరినైనా మార్చేయగలదు. అయినా ఫ్లైట్ ఎక్కిపోతాను అన్నదాన్ని టాటా చెప్పి పంపించకుండా నువ్వు ఈ పెళ్లికి ఉండాలి, నువ్వే బాధ్యత తీసుకోవాలి అనుకుంటూ వీళ్ళందరూ దాన్ని బ్రతిమలా ఆడుకోవడం చూస్తే చాలా చిరాగ్గా ఉంది. ఏంటి వసుదా, పొద్దున్నే కారాలు మిరియాలు నూరుతున్నావు? ఏం చేద్దామని? తారా సింగపూర్కి వెళ్లకుండా తిరిగి వచ్చేసింది కదా, అందుకే బిర్యానీ చేసి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు నీకేమన్నా బుద్ధుందా? మన శత్రువు నాశనం కోరుకోవాలి గాని తిరిగి వచ్చిందని బిర్యానీలు పెడతారా? నేను నీకు పిచ్చిదానిలా కనపడుతున్నానా? నేను మాత్రం ఎందుకు అలా చేస్తాను? అది తిరిగి వచ్చిందంటేనే నాకు ఒళ్ళంతా కారం రాసినట్టు మండిపోతుంది. ఇంకా దానికి నా చేత్తో తిండెందుకు పెడతాను? మరి ఏం నూరుతున్నావు? అసలు నూరుతున్నాను. అది తార కోసం కాదు, గోపి కోసం. గోపి కోసమా? ఎందుకు? ఎందుకో ఈ మధ్య గోపి ప్రవర్తన, తార ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది. గోపి సృజన కలుస్తారు అన్న సంతోషం ఉన్నా ఆ తార తిరిగొచ్చింది కదా, ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది.
ఆ డౌట్ నాకు కూడా ఉంది. పరిస్థితులన్నీ మనకు రివర్స్ అవుతున్నాయి కదా. భయపడుతుంటే భయం మాత్రమే ఉంటుంది, ఆలోచిస్తే ఉపాయం కూడా దొరుకుతుంది. గోపికి భవిష్యత్తులో ఎప్పుడు గతం గుర్తు రాకుండా ఉండాలని పసరు మందు కల్పిస్తున్నాను. వాడు ఎప్పుడు నా తమ్ముడుగానే ఉంటాడు తప్ప నాకు శత్రువయ్యే గోపిలా ఉండకుండా చేయడానికి ఇది కలుపుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, టైం బాగలేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవడం మంచిదని నా 6th సెన్స్ చెప్తుంది. కామన్ సెన్స్ ఉంటే ఎవ్వరూ ఇలా మాట్లాడరు. అక్కడ గోపి మారకూడదని ఇక్కడ నేను ప్రయత్నిస్తూ ఉంటే నా ప్రయత్నానికి నువ్వు అడ్డుపడతావేంటి? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు. నీకు భయం వేస్తే దూరంగా ఉండు, ధైర్యం ఉంటే నా పక్కనుండు. అదిగో అతనే పెళ్ళికొడుకు. అబ్బాయి హీరోలా భలే ఉన్నాడండి. నీ కంటికి అలా కనిపించాడా? ఒకసారి కళ్ళు చూపించుకోలేకపోయావా? మొన్నే చూపించారండి. అద్దాలు కూడా అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. మంచిది, పద పంచోడు. ఇదిగో ఇతనే పంచోడు. సరే అండి. ఏంటి శ్రీకర్ గారు, ఏం చేస్తున్నారు? నీకు పెళ్లి కదా, సూట్ కుట్టించమని మామయ్య నాకు ఆర్డర్ వేశారు. వివాహ పాలకుణ్ణి కదా, ద్వారపాలకుళ్లాగా గుమ్మం దగ్గర నిలబడి అందరినీ తీసుకొచ్చి ఇదిగో ఇలా చేయిస్తున్నాను. నాకు సూట్ ఏంటండి, దానికి నేను సూట్ అవుతానా? నువ్వు అవ్వవని నీకు తెలిసినా కుట్టించకపోతే కుదరదని నాకు వార్నింగ్ వస్తుంది. అందుకే నీకు సూట్ కుట్టిస్తాను, నువ్వేసుకో. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి బావా, నీకు పని అప్పగించుకొని నువ్వు ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు? గోపి అంటే నీకెంతో ఇష్టం కదా, అందుకే అప్పుడే సూట్ కుట్టించడానికి టైలర్ని కూడా తీసుకొచ్చావు. నేను చెప్తూనే ఉన్నాను మేడం వద్దు అని, కానీ ఆయన వినిపించుకోవడం లేదు. మా బావ అంతే, తను ఎవరినైనా ఇష్టపడ్డాడు అంటే వాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తాడు కదా బావా? నా ప్రమేయం లేకుండా ప్రశ్న ఆన్సర్ అన్ని మీరే చెప్పేసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ నన్నెందుకు అడగడం? సృజన, నేనెందుకు చెప్తున్నానో మరోసారి ఆలోచించు. ఆవేశంలోనూ ఆలోచన లేకుండానూ ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపడకూడదు, నిదానంగా చేయాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రేపేదైనా సమస్య రావచ్చు. మరోసారి ఆలోచించు ప్లీజ్. ఇందులో ఆలోచించడానికి ఏం లేదండి. మీరు ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి 24 గంటల్లో సూట్ కుట్టించే బాధ్యత నాది. రేపు మీకు మాట రాకుండా నేను చూసుకుంటానండి. వస్తానండి. తమ్ముడు తమ్ముడు చూడు తమ్ముడు, పెళ్ళంటే నువ్వెంత అందంగా ఉండాలి. అందుకే ఈ జ్యూస్ తాగు. ఏంటక్క, ఇదంతా నా మీద ప్రేమే? అదేంటి తమ్ముడు అలా అడుగుతున్నావు?
తమ్ముడు అని నోరారా పిలుస్తున్నాను. అక్కల అభిమానం చూపించకుండా ఎలా ఉంటాను? అసలే పెళ్లి కొడుకువి, దబ్బ పండులా ఉండాలి. కాబట్టి ఈ బత్తాయి జ్యూస్ నీకు తీసుకొచ్చాను. హ్యాపీగా తాగు, చక్కగా చల్లగా ఉంటుంది. అదేంటి గోపి, జ్యూస్ని వాసన చూస్తున్నావు ఏంటి? అందులో ఫ్లేవర్ ఏం తెలుస్తుంది? నేను వాసన చూసింది ఇందులో ఫ్లేవర్ తెలియాలని కాదండి, మా అక్క కలిపింది కదా అది తెలుసుకోవడానికి. నేను చెప్తూనే ఉన్నాను వాడు పసిగట్టేస్తాడని, వినిపించుకోకుండా ఎక్స్ట్రాలు చేసావు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయావు. ఏంటి తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు. నిజం చెప్పు, నువ్వు ఇందులో కలిపావు కదా? అంటే అది గోపి. మీరేం మాట్లాడకండి. నువ్వు చెప్పక్క, కలిపావు కదా? తమ్ముడు అది అంటే నేను ఎందుకక్క అంత భయపడతావు? నువ్వు ప్రేమగా తీయగా ఏదో కలుపుతావు కదా, కలిపావా లేదా అని అడుగుతున్నాను. కలిపావా లేదా? నువ్వు దేని గురించి అడిగావు గోపి? గోపి అడిగింది తేనె గురించి. అదే అదే, సమయానికి పేరు గుర్తురాలేదు. అమ్మయ్యా, నువ్వు అడిగింది తేనె గురించా? దేని గురించి అడిగావో అనుకుని గుండెను అదును పట్టుకొని కూర్చున్నాను కదరా. ఇందులో తేనె కలిపావా లేదా? భలేవాడే తమ్ముడు, నీకోసం నేను కలపకుండా ఉంటానా? కొండ తేనె చక్కగా కలిపాను, శుభ్రంగా తాగు. అలాగే అక్క. వస్తుందా? వస్తున్నాను సార్. తమ్ముడు నువ్వు తాగు. నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. మీ వదిన గురించే కదా భయపడుతున్నావు? అవును, మన ప్రేమ పెళ్లి తనకి ఇష్టం లేదు మామ. నాకంటే గతం గుర్తులేదు కాబట్టి ఈ వసుధ నిజ స్వరూపాన్ని గమనించలేకపోయాను. కానీ కాంతారాకి తన వదిన గురించి అన్ని నిజాలు తెలిసినా తనెందుకింత తేలిగ్గా తీసుకుంటుంది? ఏమీ పట్టించుకోకుండా అసలు ఎందుకు ఊరుకుంటుంది? వసుధ నాకిస్తున్న జ్యూసులో ఏదో ఒక రకంగా మందు కలిపేస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తుంది? అన్ని విషయాలు నేను తెలుసుకోవాలి. ఇక్కడ
ఇక్కడ ఏదో జరుగుతోంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో మొత్తం నేను కనిపెట్టాలి. వసుధ, నేను జ్యూస్ తాగాను అనే ఆ ఆనందంలో నువ్వున్నావు, కానీ నీ భవిష్యత్ ఏంటో నేను తేలుస్తాను. నీ నిజస్వరూపం మొత్తం నేను బయట పెడతాను. నా కాంతారాకు నువ్వు మళ్ళీ ఎలాంటి ఆపద తలపెట్టాలనుకున్నా నీ అంతు చూస్తాను. తరా, పెళ్లిలో నా చేతికి మెహందీ నువ్వే పెట్టాలి. ఎందుకు సృజన? మెహందీ పెట్టించడానికి నేను బ్యూటీ పార్లర్ వాళ్లతో మాట్లాడతాను. వాళ్ళెంత అందమైన డిజైన్లు పెడతారో నీకు తెలుసా? ఆవిడ అంతలా చెప్తున్నారు కదా, వాళ్ళని పిలిపిద్దాం. ఏం అవసరం లేదు. నీ చేత్తో మెహందీ పెడితేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నువ్వే పెట్టాలి. నువ్వేమంటావు బావా? ఇక నేనేమనడానికి లేదు. నాకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. కాకపోతే నాకు ఇష్టం లేని పెళ్లికి నేనే పెళ్లి పెద్దను కావటం చిరాగ్గా ఉంది. చూడు సృజన, నేను చెప్తుంటే నువ్వు నమ్మడం లేదు కదా. కాంతారా కోన్తో పెట్టగలదేమో, కానీ డిజైనర్లు పెట్టే డిజైన్లు చాలా బాగుంటాయి. ఆ బుక్ నా గదిలోనే ఉంది, తీసుకొస్తానుండు. అందులో డిజైన్లు ఎంత బాగుంటాయో నువ్వే చూద్దు గాని. ఆహా ఆహా, వద్దు, ఇప్పుడేం అవసరం లేదు. కావాలంటే అప్పుడు చూద్దాం. ఎందుకు తారా? చెప్పాను కదా, ఆ డిజైన్ల బుక్ నా గదిలోనే ఉంది, చూపిస్తాను. అందులో ఎంత అందమైన డిజైన్లుంటాయో నువ్వు కూడా చూద్దు. వసుధ, నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ నువ్విలా ఉన్నావంటే ఇదంతా నటన. దీని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. అదీ కాకుండా నువ్వు నాకేదో ఒక మందు కల్పిస్తున్నావు. అదేంటో కూడా తెలుసుకోవాలి. అలాంటివి నువ్వు పెట్టలేవు కాబట్టి అప్పుడైనా సృజన బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలవడానికి ఒప్పుకుంటుంది. నేను తీసుకొస్తానుండు. అవసరం లేదని చెప్పాను కదా, తర్వాత చూద్దాం. ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళడం ఎందుకు? అదేంటి తారా, తనేదో బుక్ తీసుకొస్తాను అంటుంది కదా. అందులో డిజైన్లు చూసి నువ్వు కూడా పెట్టచ్చు కదా. నువ్వు వెళ్ళి తీసుకురా. గోపి, నువ్వు తన రూమ్లో ఉన్నావు. వసుధ వచ్చేస్తుంది. ఇప్పుడెలా?
మూలిక ఎక్కడుందేంటి అంటే నా కన్నిట్లో కల్పిస్తుంది ఈ మూలిక అన్నమాట. వసుధా, ఎంత కంత్రి దానివే. నేను కలపడం ఏంటి? మాట మార్చాలని చూడకు. రోజు నువ్వు చేస్తున్న పనే కదా, ఆ మాత్రం నీకు తెలీదా? లేక నేను తెలుసుకోలేను అనుకుంటున్నా? నిజం చెప్తే నీకే మంచిది, లేదంటే పరిస్థితి ఆదిత్య గారి దాకా వెళ్తుంది.